కొన్ని రోజులుగా చూస్తున్నాం రాష్ట్రంలో. ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ ఏమైంది అనేది రాష్ట్ర ప్రజలందరిలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. వీళ్ళు ఎందుకు ఈ విధంగా వింతగా ప్రవర్తిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొదలు పెడితే గతంలో మంత్రులు చేసిన వాళ్ళ దగ్గర నుంచి కింద స్థాయి లీడర్ల వరకు కూడా ఏమి మాట్లాడుతున్నారో, ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో రాజకీయాలు తెలిసిన వాళ్ళకి కూడా, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎవరు కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళ పై నాయకుడు ఏమైనా బట్టలోడ తెస్తానంటాడు, మంత్రులు చేసిన ఏమో గుంటూరు గట్టు పక్కన నరుగుతాను, ఇటు పక్కన ఇళ్ల నుంచి లాగుతానంటాడు. మరి మధ్యలో ఉన్న గుంటూరు ఏం చేస్తారో చెప్పలా పాపం ఆయన. నేను కూడా గుంటూరు అంటే వచ్చా అనుకుంటాను ఆయనకి. ఇంకోటి చూసాం నిన్న, గతంలో బట్టలొప్పు తీసుకుని తిరిగినాడు. సాక్షాత్ ఎస్పీ ఆఫీసులోనే వీరంగం సృష్టిస్తాడు. అంతమంది పోలీసులు ఉండగా కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. ఇట్లా ఎవడికి వాడే మరి రాజకీయ నాయకుల్లాగా ఫీల్ అవుతున్నారా వాళ్ళు? గతంలో వాళ్ళ చరిత్ర ఉంది కదా, జేబులు కొట్టేసినాడు ఒకడు, కబ్జాలు చేసినాడు ఒకడు, దొంగతనాలు చేసినాడు ఒకడు. వీళ్ళందరూ కూడా మళ్ళా అధికారం పోగానే గతంలోకి వెళ్ళిపోయారా? రాజకీయ నాయకులు అయితే రాజకీయ నాయకులుగా ప్రవర్తిస్తారు, గెలిచినా ఓడిపోయినా, అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా. మరి ఏంటో పాపం వీళ్ళ పాపం ఏంటో కానీ అర్థం కాని పరిస్థితి. కూడా ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ రకంగా వింత ప్రవర్తన చేస్తున్నారు? రాష్ట్ర ప్రజలైతే అయోమయంలో ఉన్నారు. ఈ వైఎస్ఆర్ పార్టీలో మేధావులు అని చెప్తున్న కొంతమంది ఉన్నారు కదా, ఆ మేధావులు మరి ఏం చెప్తారో ఒకసారి వేసి చూడాలి. చెప్పాలని చెప్పేసి నేను కూడా డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ నుంచి. ఏంట్రా బాబు అసలు మీ బాధ ఏంటి, మీ ప్రవర్తన ఏంటి, ఎందుకు మీరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు? వీళ్ళ మేధావులని చెప్పుకున్న కొంతమంది ఉన్నారు కదా, మీరందరూ కూడా ఒకసారి ప్రెస్ ముందుకు వచ్చి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి ప్రజలకి వివరిస్తే కొంచెం ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు.